వెంకటరెడ్డి గారు మరొక ముఖ్య విషయం, చాలా సార్లు మనం డిబేట్లో హుందాగా ఉండాలని మాట్లాడుకున్నాం. అలాగే నేతలు కూడా విధానపరంగా మాట్లాడాలి తప్పించి నోరు ఉంది కదా, నాకు పదం ఉంది కదా అని ఎవడు పడితే ఆడు ఇష్టం వచ్చినట్లుగా మీడియాలో మాట్లాడడం అన్నది చాలా క్షమించరా నేరం. అది ఎవరు మాట్లాడినా, అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి, మోదీ మాట్లాడినా తప్పు తప్పే, రాష్ట్రపతి మాట్లాడినా తప్పు తప్పే. ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారు, దానికి మళ్ళీ కౌంటర్లు. అంబటి గారు పీకే పిచ్చి కుక్క, ఆ పోస్ట్ ఏంటండి? అంటే దేన్ని ఉద్దేశిస్తున్నారు, ఏం మెసేజ్? నాకేం కనపట్లేదు. ఆయన వన్ డే ఎగో పోస్ట్ రాజకీయాల్లో హత్యలుండో ఆత్మహత్యలు అనే పోస్టే కనపడుతుంది. ఉన్నదిలేండి, ఓ పోస్ట్ ఒకటి వైరల్ అవుతున్నది, ఆయన పెట్టారంటే మరి ఫేక్ ఎవరు? లేదు లేదు సార్, ఏదైనా తప్పే కదా, దాన్ని ఖండించాలి కదా. పోనీ నాది కాదు అని ఎవరిది కాదండి బాబు, ఆయన పేరు 10 మంది ఎవడో పెట్టుకుంటే ఖండించాలంటే అసలు ఆయన కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన దాంట్లో నేను చూస్తున్నాను ట్విట్టర్ ఓపెన్ చేసి, ఆయన వన్ డే ఎగో పోస్టులు ఉన్నాయి. వన్ డే ఎగో రాజకీయాల్లో హత్యలుండో ఆత్మహత్యలు అని పవన్ కళ్యాణ్ గొడ్డలు పట్టుకొని ఆ చెట్టు ఏదో నరుక్కున్న కొమ్మ పెట్టారు. దానిపైన ఒకటి ఉంది, నేను చూసాను. నాకేం రావట్లేదు ఇప్పుడు, నాకైతే కనపట్ల. రైట్, ఓకే. రెండోది, ఇప్పుడు ఫస్ట్ మీరు అడగాల్సింది ఏంటంటే, తల నరికేస్తాం అన్నప్పుడు ఆ డిబేట్ లో ఆమె కూడా ఉన్నారు, నేను నాకు తెలిసి ఉన్నట్టున్నారు కదా జోష్న గారు. అరే ఓకే, ఈ తల నరికేయడాలు ఏంటి, కోటి రూపాయలు ఏంటి, తీసుకువెళ్తున్నారు? వినండి. ఎస్, ఆ డిబేట్ లో నేను ఉన్నాను. ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటల్ని అక్కడ ఉన్నటువంటి యాంకర్ కూడా ఖండించారు. సార్, మీరు ఏదైనా సరే మనం చట్టబద్ధంగా చేయాలి, చట్టబద్ధంగా మాట్లాడాలన్నారు. అండ్ డెఫినెట్లీ ఎవరు ఆ మాటలు మాట్లాడినా ఎవరైనా ఖండిస్తాం సార్. అండ్ ఈవెన్ ఐ కండెమ్డ్ ఇట్, అందులో డౌట్ లేదు. అయితే నేను ఒక విషయం ఏం చెప్తున్నాను, మీకు తెలియదేమో, ఆగండి సార్. నేను ఏమంటున్నా అంటే, వినండి సార్, వినండి. వచ్చి మాట్లాడుతున్నారు కదా, మరి బోరగడ్డ అనిల్ కుమార్ గారు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు నిజాన్ని నిజం అంటారు. అర్థమైందా? చంపేయాలన్నాడు ఆ రోజు. వెంకటరెడ్డి గారు ఎక్కడున్నారు? పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నడి రోడ్డు మీద వర్మ గారు నీతి వాక్యాలు చెప్తున్న ఈ మేడం గారు, నీతి వాక్యాలు చెబుతున్న మేడం గారు రాత్రి డిబేట్ లో ఖండించరు, తెల్లారి ఇంకో పక్క డిబేట్ లో కొట్టి ఖండిస్తారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ పార్టీలో ఏమలాగా అధికార ప్రతినిధి ఒకటి ఉన్నాడు, పోరంబోకు పట్టాభి. వీళ్ళందరూ వెళ్ళి దీక్షలు చేస్తారు, వీళ్ళందరూ వెళ్ళి దీక్షలు చేసి మద్దతుగా నిలబడతారు. ఏమైనా బోరగడ్డ అనిల్ అన్నాడంట, అనిల్ అంటే అనిల్ కంప్లైంట్ చేసుకోండి, మమ్మల్ని బోరగడ్డ అనిల్ అంటే బోరగడ్డ అనిల్ దగ్గర మాట్లాడుకోండి. వెంకటరెడ్డి గారు నేను అడిగిందని సమాధానం చెప్పండి. మా బోరగడ్డ అనిల్ మా పార్టీ మెంబర్ కాదు. మీ పార్టీ మెంబరా కాదా? పట్టాభి మీ పార్టీ మెంబరా కాదా? మీ పార్టీ మెంబర్ కదా? మీరు బోరగడ్డ అనిల్ మా పార్టీ మెంబర్ కాదు. పట్టాభి అనేవాడు మీ పార్టీ మెంబరా కాదా? ఆ పోరంబోకు పట్టాభి మీ పార్టీ మెంబరా కాదా? పోషిక అంటే ఏమా మిమ్మల్ని అందరూ కూడా అధిక పక్షంలో మేము సంబోధిస్తే బాగుంటుందా? భోషిక అనే భాష మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులంటే మీకు అందరికీ అది మంచి పదం. మరి మేము కూడా సంబంధించాలా డిబేట్ లో? గౌరవనీయులైన భోషిక సంబంధించాలా? దీక్షలు చేశాడమ్మా చంద్రబాబు నాయుడు. ఏమంటారమ్మా? తెలుసమ్మా ఎవరు చిల్లరగాళ్ళు, ఎవరు సంస్కారహీనులు, ఏ పార్టీలో ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఇలాంటివి జరగకూడదనే కదా మనం మాట్లాడుకుంటున్నాం. తారక రామారావు గారు చెప్పారు, గాంధీ చంపిన ఘాట్ కంటే నీచుడు నాలుగు చంద్రబాబు నాయుడు అని చెప్పి స్వయాన పిల్లనిచ్చిన మావ చెప్పాడు. పిల్లనిచ్చినటువంటి మావ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు చంద్రబాబు నాయుడు
గాంధీని చంపిన ఘాట్ల కంటే ఓకే, ఓకే, నీచుడు వెంకటరెడ్డి గారు. చంద్రబాబు నాయుడు అంటే ఇంకా పార్టీలో ఓకే, ఓకే. ఉన్నటువంటి రామారావు గారు. ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, వెయిట్, ఒక్క నిమిషం. మనతో పాటుగా ముక్కా శ్రీనివాస్ గారు కూడా జాయిన్ ఇస్తానండి, జోష్నా గారు ఇస్తాను. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం వర్మ గారు, నా ఒక్క క్వశ్చన్ ఏంటంటే, ఇంత ఇక్కడ నుంచి పెద్ద నీతి సూక్తులు వల్లిస్తున్నారు కదా ఈ వెంకటరెడ్డి గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నడి రోడ్డు మీద నిలబడి మైక్ లో చంద్రబాబు నాయుడు గారిని చంపేయాలి, నడి రోడ్డు మీద చంపేయాలన్నప్పుడు ఏం వీళ్ళు చెవుల్లో సీసాలు పోస్తున్నారు? మీరు మళ్ళీ దాన్ని వక్రీకరిస్తున్నారు. ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చిన వాళ్ళని వేరే దేశాల్లో అయితే వాళ్ళకి ఉరి శిక్ష లాంటివి వేస్తారు అనేది సంబోధిస్తున్నాన్ని సింపతి కోసం వర్కౌట్ చేసుకోవాలని ప్రయత్నిస్తే సింపతి రాలా, ఏం రాలా? అమ్మా నీతివంతురాలుగా మాట్లాడుతున్న జోష్నా గారు, ఓకే, ఒక్క నిమిషం అండి. తెలుగుదేశం పార్టీలో నీతంతా పోయింది. ముక్కా శ్రీనివాస్ గారికి ఇవ్వండి. ముక్కా శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినాక ఉన్న శ్రీనివాస్ గారు కూడా పోయింది. అంతా ఏ టైప్ ఓకే, ఓకే, ఒక్క నిమిషం. అక్కడ వెళ్ళారు కాబట్టి మీకు ఒక్క నిమిషం. ముక్కా శ్రీనివాస్ గారు ఏంటి మీ ప్రాంతం నుంచే ఎమ్మెల్సీ గారు మీ పార్టీలో జాయిన్ అయినట్టున్నారు, అసమ్మతితో జాయిన్ అయ్యారా? ఎందుకు ఆయన సీట్ లేదు కాబట్టి ఆయన వెళ్ళారు, అది మేము లైట్గా తీసుకుంటున్నాం అని మాట్లాడే పరిస్థితి. మరొక వైపు ఆర్జీ గారి తలకి ₹1 నజరానా అంటూ చేస్తున్న వ్యాఖ్యలు అది పెద్ద వైరల్ అవుతున్నది. అలాగే అంబటిగారు రావణియండి, అయితే ఇంకో రావణియండి, ఆ ట్వీట్ చేయలేదని చెప్పి ఈయన అంటున్నారు. ఆ ట్వీట్ అయితే వైరల్ అవుతున్నది, మరి ఎవరు చేశారని. ఈ రకమైన సంస్కృతి మంచిది కాదు అన్నది మనం మాట్లాడుకుంటున్న అంశాలు. వర్మ గారు, మీకు ప్యానెల్లో పెద్దలకి 99 ప్యాక్స్కి నమస్కారం అండి. సంస్కృతుల కోసం ఇవన్నీ జరుగుతున్నాయి, సంస్కృతులు మంచిది కాదని ఇవన్నీ తెచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంతకు ముందు చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలా రాజకీయంగా ముఖ్యమంత్రులు